This data structure conference will now be recorded. data structure discuss చేసుకున్నాం list and tuple. What is that? What are the different characteristics? What are the different properties of the list and tuple? Different characteristics and the different properties of the list and tuple. సార్ మనం ఓకే ఏం చెప్పుకుంటాం లిస్ట్ అంటే ఏమంటాం ద లిస్ట్ అంటే మీరు ఏం చెప్పుకుంటారు ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఈచ్ వాల్యూ separated by commas and enclosed by a bracket లోపల ఇవ్వాలని చెప్పాను ఇప్పుడు నేను స్క్వేర్ బ్రాకెట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లిస్ట్ క్లియరా లిస్ట్ అండ్ నెక్స్ట్ ఏమంటున్నా tuple. What is tuple? A tuple means the tuple also a group of values, right? Each value separated by comma and enclosed by the parenthesis. ఇంతవరకు అందరికి పర్ఫెక్టా ఇది నిన్న క్లాస్ లో మనం మాట్లాడుకున్నాం మ్యూటబుల్ అని ఇమ్యూటబుల్ అని కొన్ని డిఫరెన్సెస్ చెప్పుకున్నాం ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉండాల్సిందే ఈచ్ వాల్యూ సపరేట్ బై కామాస్ ఉండాల్సిందే ఎన్క్లోజ్డ్ బై ద పెరాన్సిస్ లేదా ఎన్క్లోజ్డ్ బై ద స్క్వేర్ బ్రాకెట్ ఇలా ఉంటే ఒకటి లిస్ట్ ఒకటి ట్యూపుల్ అండి క్లియర్ నౌ ద టుడే ఈజ్ ఎ థర్డ్ డేటా స్ట్రక్చర్ సర్ వాట్ ఈస్ అవర్ థర్డ్ డేటా స్ట్రక్చర్ ద థర్డ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ ఓకేనా ద థర్డ్ డేటా స్ట్రక్చర్ ఫస్ట్ వన్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ సెకండ్ వన్ ఏంటండి ట్రిపుల్ డేటా స్ట్రక్చర్ థర్డ్ వన్ ఏమంటున్నా సెట్ డేటా స్ట్రక్చర్ సార్ సెట్ డేటా స్ట్రక్చర్ కి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సెట్ డేటా స్ట్రక్చర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది లిస్ట్ ఐడియా ఉందా సేమ్ ఇలానే ఇప్పుడు ఏమంటున్నా సెట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆర్ ద డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సెట్ ఇంతకుముందు మనం మాట్లాడుకుంది లిస్ట్ ఈరోజు టాపిక్ ఏంది టుడేస్ టాపిక్ అనేది సెట్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంది ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి ఈచ్ వాల్యూ సపరేట్ బై కామాస్ ఎన్క్లోజ్డ్ బై స్క్వేర్ బ్రాకెట్ కాదు పెరాంథసిస్ కాదు కర్లీ బ్రాసెస్ ఏ బ్రాకెట్స్ పెట్టుకోవాలి మనం ఇక్కడ కర్లీ బ్రాసెస్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ సెట్ ఇప్పుడు మనం ఉన్నాం మనం ఇలా ఇచ్చుకున్నారు దీన్ని ఏమంటున్నారు లిస్ట్ ఇలా ఇచ్చారు దీన్ని ఏమన్నారు లిస్ట్ ట్యూపుల్ ఇలా ఇచ్చాము ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం సెట్ ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే ఉండాలి ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఈచ్ వాల్యూ సపరేట్ బై కామాస్ ఎన్క్లోజ్డ్ బై ద కర్లీ బ్రాసెస్ గుర్తుపెట్టుకోండి దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సెట్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్ ద వాల్యూస్ ఆర్ ఇప్పటి వరకు ఆర్డర్ నౌ ద టుడే ఈస్ కాల్డ్ యాజ్ ఆర్డర్లీ కాదు అన్ఆర్డర్లీ ఇప్పుడు మన క్లాస్ రూమ్ ఉందండి మనం క్లాస్ రూమ్ లో కూర్చోవటం ఉంది మనం క్లాస్ రూమ్ లో కూర్చోవటం అనేది ఆర్డరా అన్ఆర్డరా ఎగ్జామ్ హాల్లో కూర్చోవటం అనేది ఎగ్జామ్ హాల్ ఆర్డర్లు ఎక్కడ ఉంటావు నువ్వు ఎగ్జామ్ హాల్ ఈజ్ ఆర్డర్ సినిమా టికెట్స్కి వెళ్ళాం సినిమా హాల్లో టికెట్స్ తీసుకున్నాం ఆర్డర్ సినిమా హాల్లో కూర్చుంటున్నావు సినిమా చూస్తున్నావు సిట్టింగ్ ద సిట్టింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆర్డర్ అన్ఆర్డర్డ్ అంటే ఏంది మరి వాట్ ద అన్ఆర్డర్డ్ అంటే జిగ్జాగ్ గా ఉంటాయి సేమ్ ప్లేస్ లో ఉండవు ఇప్పుడు నేను ఇది ఉంది ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ లిస్ట్ అండి 11, 22, 33, 44, 55 ఇట్ ఈస్ కాల్డ్ ద లిస్ట్ ఏ వాల్యూస్ ఏమున్నాయి మనం ఇచ్చినట్టే ఆర్డర్లో ఉన్నాయా అన్ ఆర్డర్లో ఉన్నాయా ఇట్ ఈస్ కాల్డ్ ద లిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 11, 22, 33, 44, 55 ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టుపుల్ దీన్ని ఏమన్నారు ఈ ఏని ఏమన్నారు లిస్ట్ అన్నాం ఈ ఏని ఏమన్నా మనం ఇప్పుడు టుపుల్ మరి అలా కాదు ఏ ఈక్వల్ టు ఇదే వాల్యూస్ ఇలా ఇచ్చారు ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఈచ్ వాల్యూ ఎన్క్లోజ్డ్ బై ది ఓకే సపరేటెడ్ బై కామా ఎన్క్లోజ్డ్ బై ద కర్లీ బ్రాసెస్ నౌ వాట్ ఈస్ ఏ ఈ సెట్ లో ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి ఆర్డర్ లో ఉన్నాయా అన్ ఆర్డర్ లో ఉన్నాయా దిస్ సెట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ఆర్డర్డ్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ ఏమన్నారు మీరు దిస్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ అన్ఆర్డర్డ్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అన్ఆర్డర్ అంటే అర్థమైందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాం అందరూ అన్ఆర్డర్ అంటే అర్థమైందా లేదా చెక్ చేయండి ఒకసారి ఆర్డర్ అంటే ఏమైంది ఇచ్చిన ఎలిమెంట్స్ ఇచ్చినట్టే వస్తున్నాయి ఇచ్చిన ఎలిమెంట్ ఇచ్చినట్టే వస్తే వాటిని ఏమంటున్నాం ఆర్డర్ ఇచ్చిన ఎలిమెంట్స్ ఇచ్చినట్టు కాకుండా డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటే వాటిని ఏమంటారు మీరు అన్ఆర్డర్డ్ ఇచ్చిన వాటి మనం ఒక ఎగ్జామ్ హాల్లో కూర్చోవటం ఉంటుంది ఎగ్జామ్ హాల్లో కంపల్సరీగా ఆర్డర్లో కూర్చోవాల్సిందే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాం కంపల్సరీగా ఆర్డర్లో కూర్చోవాలి సినిమా హాల్కి వెళ్ళాం ఇచ్చిన ఆర్డర్లో కూర్చోవాలి ఈ టికెట్ A20 వస్తే A20లో కూర్చోవాలి B15 వస్తే B15లో కూర్చోవాలి క్లాస్ రూమ్కి వచ్చారు ఆర్డర్లో ఉంటామా అని ఆర్డర్ ఇష్టం వచ్చిన కాడ కూర్చున్నాం ఇవాళ ఒక దగ్గర కూర్చున్నాం రేపు ఒక దగ్గర కూర్చున్నాం అదే ఒక షాపింగ్కి వెళ్ళాము రోడ్ల వెంబడి తిరుగుతున్నాము ఆర్డరా రోడ్ల వెంబడి తిరిగేది ఆర్డరా అన్ఆర్డర్డ్ అందుకనే ఇప్పుడు సెట్ డేటా స్ట్రక్చర్ వాట్ ఈస్ ద సెట్ డేటా స్ట్రక్చర్ ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్
ఈచ్ వాల్యూ సబ్డ్ బై కామాస్ ఎన్క్లోజ్డ్ బై ద కర్లీ బ్రాకెట్స్ దాన్ని ఏమంటున్నావు సెట్. ఆల్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్ అనార్డర్లీ. దట్ ఈజ్ ఇప్పుడు వాట్ ఈజ్ సెట్ రాద్దాం. దట్ ఈజ్ ఓకే ఏ గ్రూప్ ఆఫ్, ఇలా కూడా చెప్పుకోవచ్చు డెఫినేషన్, ఏ గ్రూప్ ఆఫ్ అనార్డర్డ్ ఎలిమెంట్స్, a group of unordered elements is called a set. గుర్తుపెట్టుకోండి, గ్రూప్ ఆఫ్ అన్ఆర్డర్డ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఏ గ్రూప్ ఆఫ్ అన్ఆర్డర్డ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సెట్. సెట్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజింగ్ ఏ ఫంక్షన్, సెట్ ఫంక్షన్. ఇన్సర్షన్స్ ఆర్ అలౌడ్. ఏ ఫంక్షన్స్ ఉంటాయో తర్వాత చూద్దాం. అండ్ ద డిలీషన్స్ ఆర్ అలౌడ్. ఓకే ఫైన్. ఇన్సర్షన్ అలో అండ్ ద డిలీషన్ అలో. heterogeneous element is allowed and the set is dynamic. Set is dynamic. Based on our requirement, the size can be increased and decreased. Set is okay. The రెండు రకాలు ఉంటుంది. ఇండివిజువల్ సెట్ ఈజ్ ఓకే మ్యూటబుల్ అండ్ ఇండివిజువల్ ఎలిమెంట్ ఈజ్ ఇమ్యూటబుల్ అండి. కాబట్టి మనం ఏమన్నామంటే దీన్ని ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ కిందనే కౌంట్. దిస్ సెట్ ఈజ్ ఇమ్యూటబుల్, నాట్ మ్యూటబుల్. ఓకే, ఎందుకు? సెట్ డస్ నాట్ సపోర్ట్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. దీంట్లో ఇండెక్సింగ్ ఉండదు, does not support indexing and slicing. Set does not support duplicate values, does not support duplicate elements. Set declaration, set name equal to ఏ బ్రాకెట్ పెట్టుకోవాలని చెప్తున్నాను ఇప్పుడు నేను, కర్లీ బ్రాకెట్. చూసుకోండి జాగ్రత్తగా. ఫస్ట్ డెఫినేషన్ ఇదేనండి మనకి. దిస్ ఈజ్ ద సింటాక్స్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. దిస్ ఈజ్ కాల్డ్ ద సెట్. క్లియర్ ఆర్ నాట్? సెట్ నేమ్ ఈక్వల్ టు కర్లీ బ్రాసెస్ పెట్టి ఏం చెప్తున్నా ఇప్పుడు నేను ఇక్కడ, వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3, వాల్యూ 4, వాల్యూ 10. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఓకే గ్రూప్ ఆఫ్ వాల్యూ. దీస్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై కర్లీ బ్రాసెస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సెట్. దీంట్లో ఏముండదు, ఇండెక్సింగ్ స్లైసింగ్ ఉండదు. ఇండెక్సింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎస్ అని పెట్టాను, ఎస్ ఈక్వల్ టు రామ్ అని పెట్టాను. దిస్ ఈజ్ స్ట్రింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఇలా పెట్టాను. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఓకే లిస్ట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లిస్ట్. p ఈక్వల్ టు ఇలా పెట్టాను. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ట్రిపుల్. ఓకేనా? ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతున్నాయి? రామ్ అనేది ఇలా స్టోర్ అవుతుంది. RAM. ఇట్ ఈస్ స్ట్రింగ్. ఓకే, ఎస్ ఈ స్ట్రింగ్. ఎస్ ఆఫ్ 0, ఎస్ ఆఫ్ 1, ఎస్ ఆఫ్ 2, ఎస్ ఆఫ్ -1, ఎస్ ఆఫ్ -2, ఎస్ ఆఫ్ -3. అదే టీనో ఏనో ఉంది. దిస్ ఇస్ ద టీ 11, 22, 33, 44, 55. It is stored into the indexing 0, 1, 2, 3 and 4. ఇలా ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తే ఇది లిస్ట్. ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తే టుపుల్. ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తే స్ట్రింగ్. ఇండెక్సింగ్ ఏ లేకపోతే దాన్ని ఏమంటున్నాం? ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి. ఓకే, సెట్ డస్ నాట్ సపోర్ట్స్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. సెట్ డస్ నాట్ సపోర్ట్స్ డూప్లికేట్ ఎలిమెంట్. డూప్లికేట్స్ ఇస్తే తీసుకోదు. సెట్ ఈజ్ ఇమ్యూటబుల్. మ్యూటబుల్ కాదు, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. ఇన్సర్షన్స్ ఎలా, డిలీషన్స్ ఎలా, ఏమేమి మారుతున్నాయండి? ఫస్ట్ మార్పు ఏంటి? కర్లీ బ్రాకెట్స్. సెకండ్ మార్పు ఏంటి? అన్ఆర్డర్. ఇప్పటివరకు ఆర్డర్లో పెట్టుకున్నాం. సెకండ్ వన్ ఏంది? ఓకే అన్ఆర్డర్. థర్డ్ వన్ ఇండెక్సింగ్ లేదు, స్లైసింగ్ లేదు. ఫోర్త్ వన్ డూప్లికేట్ ఎలిమెంట్. అండ్ ద ఫిఫ్త్ వన్ ఏ బ్రాకెట్లో ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ? కర్లీ బ్రాకెట్స్. అర్థమవుతుంది? అక్కడ స్క్రీన్ ఒకసారి చూసుకోండి. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఏమర్థమవుతుంది? క్లియర్ చూసుకోండి. గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి. ఈచ్ వాల్యూ సబ్డ్ బై కామాస్ enclosed by the curly braces. It is called as a set. ఇందులో వచ్చిన modifications ఇవి. Clear or not all of you? Now example 1. ఏం చేయాలి? అన్నిటికీ example 1 కామన్ అక్కడ రాసుకున్నాం కదా. ఫస్ట్ ఏం చేయాలి? టు క్రియేట్ ఏ ఎంప్టీ సెట్. టు క్రియేట్ ఏం చేయమంటాను ఇక్కడ? టు క్రియేట్ ఏ ఎంప్టీ సెట్ యూజింగ్ సెట్ ఫంక్షన్, లేదా టు క్రియేట్ ఏ ఎంప్టీ సెట్ యూజింగ్ కర్లీ బ్రాసెస్. ఓకేనా? ఎస్ ఈక్వల్ టు ఏంటండి? నేను ఎలా పెడితే ఏమైంది? ఇప్పుడు ఎస్ ఏమైంది? ఎస్ మనకి అది లిస్ట్ అవుతుంది. సెట్ ఆఫ్ ఎస్, ప్రింట్ ఆఫ్ ఎస్ అండ్ టైప్ ఆఫ్ ఎస్. ప్రింట్ ఆఫ్ ఎస్ అండ్ టైప్ ఆఫ్ ఎస్. నౌ ఏమైంది ఇప్పుడు నీ దగ్గర? ఇప్పుడు మనకి ఎస్ అనేది ఇక్కడ చూసుకోండి. వాట్ ఇస్ ద ఎస్? ఇది కాల్డ్ యాజ్ ఏ లిస్ట్. అదే ఇప్పుడు నేను ఇలా పెట్టాను. ఎస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఓకే. అదే ఇలా ఇచ్చాను ఇప్పుడు నేను. ఎస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అది. క్లియర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? లిస్ట్ టుపుల్ కర్లీ బ్రాకెట్స్ పెట్టా. ఏమొచ్చింది?
dictionary. Okay, dictionary. మరి ఎంటీ సెట్ ఎలా క్రియేట్ చేయాలి? ఇలా కర్లీ బ్రాచెస్ పెట్టడం వల్ల హియర్ నోట్ అని చెప్పి ఎస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఈజ్ కాల్డ్ ఏ టైపు? డిక్షనరీ డేటా టైప్. ఎస్ ఈజ్ కాల్డ్ as a dictionary data type. If we want to create empty sets, then we can use set function only. ఏమాడవాలి ఇక్కడ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే, if we want to create empty sets, then we can use the set built-in function. ఇలా మన దగ్గర పాసిబుల్ కాదు. కర్లీ బ్రాసెస్ ఇస్తే నీకు ఏమొస్తుంది? ఇప్పుడు డిక్షనరీ. కర్లీ బ్రాసెస్ ఇస్తే ఏమొచ్చిందండి? డిక్షనరీ. టు క్రియేట్ ఎ ఎంటీ సెట్, ఓకే, యూజింగ్ దేని ద్వారా పాసిబుల్ అని చెప్తున్నా? సెట్ ఫంక్షన్ ద్వారా మాత్రమే. ఈ కర్లీ బ్రాసెస్ తో ఇక్కడ పాసిబుల్ కాదు. ఓకే, ఏ ఫంక్షన్ వాడాలి ఇక్కడ? ఒక్కడే ఇక్కడ కొంచెం డిఫికల్ట్, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. ఇప్పుడు ఇది ఎంటీ సెట్, ఇందాక ఎంటీ సెట్ కాదు. ఓకే, చూసుకోండి మంచిగా. ఇలా కర్లీ బ్రాసెస్ ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఓకే, ఇలా రాశాం. ఏమైంది ఇప్పుడు? ఇది లిస్ట్ ఎలా క్రియేట్ అయింది చూడండి. అక్కడ ఎంటీ స్క్వేర్ ఇలా ఇచ్చాను, ఎంటీ పెరాన్సిస్ ఇలా ఇచ్చాం, ఎంటీ సెట్. సెట్లో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలా వస్తే మాత్రమే ఎంటీ సెట్. దిస్ ఈజ్ కాల్డ్ ద ఎంటీ సెట్. ఇట్ ఈజ్ ఎంటీ సెట్. సెట్లో వాల్యూస్ ఏమి లేవు. ఇప్పుడు ఇది ఏంటండి? ఇది ఎంటీ. ఇది ఏంది మరి? ఇది ఏంది మరి? సెట్. ఎంటీ సెట్ గుర్తుపెట్టుకోండి. ఎంటీ లిస్ట్, ఎంటీ టుపుల్, ఇట్ ఈస్ ద ఎంటీ సెట్. ఎప్పుడైనా నువ్వు ఎంటీ సెట్ క్రియేట్ చేయాలి, ఇలానే చేయాలి. కర్లీ బ్రాసెస్ ద్వారా చేస్తే అది ఏమవుతుంది మనకి? అది డిక్షనరీ. కర్లీ బ్రాసెస్ వెళ్తే ఏమవుతుంది అక్కడ? దట్ ఈస్ ద డిక్షనరీ. అర్థమైందా లేదా? కొంచెం అన్న. నౌ ఎగ్జాంపుల్ 3. టు క్రియేట్ ఎ సెట్ యూజింగ్ ఎలిమెంట్స్. టు క్రియేట్ ఎ సెట్ విత్ ఎలిమెంట్స్. టు క్రియేట్ ఎ సెట్ ఏమంటున్నా? విత్ ఎలిమెంట్స్ తో రాయమండి. విత్ ఎలిమెంట్స్. టు క్రియేట్ ఎ సెట్ విత్ ఎలిమెంట్స్ ఏమనాలి? సెట్ ఎలా క్రియేట్ చేయాలి? విత్ ఎలిమెంట్స్. ఎస్ ఈక్వల్ టు 11, 22, 33, 44, 55. ఇలా ఇస్తే ఇది ఏ టైప్ అవుతుంది? ఆర్డర్ వచ్చినాయి ఎలిమెంట్స్ అని మీకు. దిస్ ఇస్ ద గ్రూప్ ఆఫ్ ద వాల్యూస్. దీస్ గ్రూప్ ఆఫ్ ద వాల్యూస్ ఆర్ ఏ టైప్ వస్తాయి మనకి? ఏ టైప్ వస్తాయి ఇక్కడ? అనార్డర్. ఎందుకు వచ్చినాయో ఎవరికి తెలియదు. ఇదే అని ఇవ్వలేము. మీ బేసిక్ మ్యాథమెటిక్స్ లో కూడా సెట్స్ ఈజ్ అనార్డర్. బేసిక్ మ్యాథమెటిక్స్ ఇక్కడ కాదు నేను మాట్లాడేది. మీ బేసిక్ మ్యాథమెటిక్స్ గూగుల్లోకి వెళ్ళండి. బేసిక్ మ్యాథమెటిక్స్. వాట్ ఈజ్ సెట్ ఇన్ మ్యాథమెటిక్స్? నాట్ ఇన్ పైథాన్, నాట్ ఇన్ C language, not in Java language. Okay, what is a set? సెట్ గుర్తున్నాయా? సెట్లు ఒక సెట్ ఇలా రాసుకుంటాం, ఒక సెట్ ఇలా రాసుకుంటాం. సెట్ ఏ, సెట్ బి. దిస్ ఈజ్ కాల్డ్ ద ఇంటర్సెక్షన్ పాయింట్, యూనియన్ పాయింట్, ఇంటర్సెక్షన్ పాయింట్ చాలా ఉంటాయి మన దగ్గర. ఓకే, ద డెఫినేషన్ చూడండి. ఇన్ మ్యాథమెటిక్స్, a set is defined as a well-defined collection of objects. Objects దీని మీదనే ఉండాలి. A set is a collection of objects. Objects. What is set? A set is a well-defined collection of objects. Objects అంటే ఏంది? It is integer object. 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 A group of objects. ఏ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ? ఏ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ? ఇంటీజర్. ఎలా చెప్పగలరు ఇంటీజర్ అనేది? 11 ఇంటీజరా కాదా చెప్పు? ద టైప్ ఆఫ్ 11. 11 is a object of integer class. 11 is a object of integer class. Type of 22 is a object of integer class. Type of 33 is object of integer class. Type of 44 is object of integer class. Type of 55 is object of integer class. Type of a group of objects. A group of well-defined objects is called as a set. But each set matram unordered. This set is called as a unordered element. Not the ordered element. This set is called as a
అన్ఆర్డర్డ్ ఎలిమెంట్స్. క్లియర్? ఓకేనా? ఇక్కడ ఉంటుంది డెఫినేషన్, అది కూడా అన్ఆర్డర్డ్ అని చాలా క్లియర్గా ఉంటుంది. అన్ఆర్డర్డ్ అని కూడా ఉంటుందండి అక్కడ డెఫినేషన్లోకి వెళ్తే. కనపడలేదు మనకి. సెటే కదా, హోల్ నెంబర్ సెట్, పాజిటివ్ నెంబర్ సెట్, నెగిటివ్ నెంబర్ సెట్, సో అండ్ సో సెట్, ఇర్రేషనల్ నెంబర్ సెట్, రేషనల్ నెంబర్ సెట్, ఇవన్నీ అవే కదా. ఓకే, రావు సెట్స్ ఆర్ నేమ్ రిప్రజెంట్ సో అండ్ సో ఇక్కడ ఉంటుంది. దీంట్లో దిస్ ఇస్ కాల్డ్ అన్ఆర్డర్డ్ అని కూడా ఉంటుంది. ఓకే రైట్, నో ప్రాబ్లం. ఒక ఐడియా అయితే వచ్చిందిగా మీ అందరికి. నాకు దిస్ ఇస్ ద టు క్రియేట్ ఎ సెట్ విత్ ఎలిమెంట్స్. క్రియేట్ చేసాం, దీస్ ఆర్ ద ఎలిమెంట్స్. ఆర్డర్లో ఉన్నాయా, అన్ ఆర్డర్లో ఉన్నాయా? అన్ ఆర్డర్. నౌ ఎగ్జాంపుల్ 4. To create a set, the fourth one, to create a set using set function and range function. Using set function and range function. A function మన దగ్గర using set and range. Set of range of 1,11,1. Order unordered. ఇలా వరుసమని రావచ్చు. వరుసమని ఉంటే ఆర్డర్లో రావచ్చు, నో ప్రాబ్లం. మనం ఇలా ఇచ్చుకున్నప్పుడు అన్ఆర్డర్లో వచ్చినాయి. యూజింగ్ రేంజ్ ఫంక్షన్లు ఏమొచ్చినాయి మనకి ఇక్కడ? ఆర్డర్. సంబంధం లేదు. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయినాయి? ఇప్పుడు ఎన్ని ఫంక్షన్ ఇన్వాల్వ్ అయినాయి దీంట్లో? రేంజ్ ఫంక్షన్ ఏం చెప్తుంది? రేంజ్ ఆఫ్ 1,11,1 ఏం చెప్తుంది? ఇట్ రిటర్న్స్ 1 to 10 నెంబర్స్. ఓకేనా? మరి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? This function is used to convert these numbers into ఏ టైప్ అండి? ఏ టైప్ లోకి మారుస్తుంది? సెట్ టైప్ లోకి మారుస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. దీస్ నెంబర్స్ కన్వర్టింగ్ ఇంటు ద సెట్ టైప్. అదే మనం మొన్న లిస్ట్ పెట్టాం, టుపుల్ పెట్టాం. ఈరోజు ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం ఇక్కడ సెట్ పెడుతున్నాం. ఎనీ డౌట్? ఓకే, ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్ రిటర్న్స్ 1 to 10 and this function returns converting these numbers into set type. ఒకవేళ అదే ఇప్పుడు ఇక్కడ నేను ఇది కొట్టేసి ఇప్పుడు లిస్ట్ పెట్టాను అనుకో, ఇప్పుడు ఏమవుతున్నాయి? కన్వర్టింగ్ దీస్ నెంబర్స్ ఇంటూ లిస్ట్. ఒకవేళ టుపుల్ పెట్టాను, కన్వర్టింగ్ దీస్ నెంబర్స్ ఇంటూ, చూసుకోండి, లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1,11,1. వచ్చే ఆన్సర్ ఏంటి? లిస్ట్. టుపుల్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1,11,1. ఏ టైపు? సెట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1,11,1. ఏ టైపు? అర్థమవుతుందా లేదా క్లియర్గా అందరికి? ఇది కాల్డ్ యాజ్ ఏ సెట్ టైప్. ఇలా వస్తాయి. అంటే 2 ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ 1 to 10 నెంబర్స్. దిస్ ఫంక్షన్ కన్వర్ట్ దీస్ నెంబర్స్ ఇంటూ సెట్ టైప్. క్లియర్? ఎగ్జాంపుల్ 5. To create a set of homogeneous elements. Homogeneous అంటే ఏంది? హోమోజీనియస్ గుర్తుందా? ఏ ఎలిమెంట్స్ అని చెప్పుకున్నామండి? హోమోజీనియస్, హెటరోజీనియస్. వాట్ ఈజ్ హోమోజీనియస్, వాట్ ఈజ్ హెటరోజీనియస్? హోమోజీనియస్ అంటే ఏంది? హోమోజీనియస్ ఎలిమెంట్స్. ఆల్ ఎలిమెంట్స్ ఏ టైప్ కావాలి? హోమోజీనియస్ ఎలిమెంట్స్ అంటే ఆల్ ఎలిమెంట్స్ ఇంటీజర్ టైప్ అని కాదు. All elements must be same data type. All elements must be same data. It is called homogeneous element. అన్ని సేమ్ టైప్ ఉండాలి. నిన్న మొన్న క్లాస్ రావాలి జాగ్రత్తగా. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ homogeneous. Heterogeneous. All elements must be ఏ టైప్ ఉండాలి? Different data type. It is called as heterogeneous. అందులో అన్ని ఇంటీజర్ ఉన్నాయా, అన్ని ఫ్లోట్లు ఉన్నాయా, మిక్సింగ్ ఉందా మనకి అనవసరం. ఇప్పుడు ఏం చేస్తున్నా? టు క్రియేట్ ఏ సెట్ విత్ ఏ ఎలిమెంట్స్ అండి. టు క్రియేట్ ఏ సెట్ విత్ ఏ ఎలిమెంట్స్ తో క్రియేట్ చేయాలని చెప్తున్నా. టు క్రియేట్ ఏ సెట్ విత్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. హోమోజీనియస్ అంటే ఎస్ ఈక్వల్ టు ఆల్ ఎలిమెంట్స్ సేమ్ టైప్. ఇచ్చాం. దట్ ఈస్ ద ప్రింట్ ఆఫ్ ఎస్ అండ్ ద ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎస్. These elements are integer. 11 is integer, 22 integer, 33 integer, 44 integer, 55 integer. ఇవన్నీ సేమ్ డేటా టైప్. టు క్రియేట్ ఎ సెట్ విత్ homogeneous. అలాగా సార్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ సెట్ విత్
heterogeneous. Okay, what is the heterogeneous? Heterogeneous. Heterogeneous అంటే ఏం కావాలి? Different data types. 101, for example, RAM, for example, 77, 88, 99, 88.00. Okay, true. ఇప్పుడు ఏ టైప్ ఇవన్నీ? సేమ్ టైపా? 101 is integer, 77 is integer, 88 integer, 99 is integer. All are integers. RAM is string type. RAM is string type. Pass is called as a string type. The true is a Boolean type, and 88 point is called as a float. To create a set with heterogeneous element, not the same data type, different data types create చేస్తాను. కానీ చిన్న కండిషన్ కదా. Okay, it does not support the duplicate value. మరి 88 ఇక్కడ ఉంది, 88 ఇక్కడ ఉంది. ఎన్నిసార్లు వస్తుంది వాల్యూ మనకి? ఓన్లీ వన్ టైం. ఓన్లీ వన్ టైం. డస్ నాట్ సపోర్ట్ ద డూప్లికేట్ వాల్యూ. చూపిద్దాం, అది కూడా మీకు కంగారు ఏం లేదు. ఓకే, ముందు హెటరోజీనియస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మళ్ళీ డూప్లికేట్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 6th ఎగ్జాంపుల్. టు క్రియేట్ ఎ సెట్ విత్ డూప్లికేట్ వాల్యూ. టు క్రియేట్ ఎ సెట్ విత్ డూప్లికేట్ వాల్యూస్, డూప్లికేట్ ఎలిమెంట్స్. ఏం ఎలిమెంట్స్ క్రియేట్ చేయాలండి? డూప్లికేట్ ఎలిమెంట్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న వాల్యూ 11, 22, 11, 11, 11, 11, 22, 22, 22, 22, 22, 22 అండ్ సో అనుకుందాం. ఇప్పుడు ఏ టైప్ ఇది? ఏ టైపు? ఉత్తగా ఇలా పెట్టా, తెలుసుగా అందరికి. ఏం చేస్తుంది ఎల్ఈఎన్ ఫంక్షన్? ఏం చేస్తుంది? It returns number of element. This function returns a number of element. ఇది స్ట్రింగ్, ఇది tuple. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. How many number of elements are present in the set? 12. Now run it. How many elements are present? ఏమొచ్చింది నీకు ఆన్సర్? ఎస్ అంటే ఇది. ఎస్ ఏ టైప్ అండి? tuple టైప్. ఎస్ యొక్క లెంత్ ఎంత? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని మన దగ్గర? ఇది ఏంది? టుపుల్ అయితే. లిస్ట్ అయితే సేమా మారుతాయేమో? సేమ్. వాట్ ఇస్ ద అవుట్పుట్? దిస్ ఈస్ టు లిస్ట్. ఎలా టైప్ ఇది? లిస్ట్ టైప్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని if it is set. How many number of elements? 11 is stored only once. ఇంకెక్కడ స్టోర్ అవ్వదు. నువ్వు ఇచ్చినా స్టోర్ అవ్వదు. ఇవన్నీ 22 స్టోర్డ్ ఓన్లీ వన్స్, ఇక స్టోర్ అవ్వదు. డూప్లికేట్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ స్టోర్డ్. ఇట్ స్టోర్స్ ఓన్లీ వన్స్. డూప్లికేట్ ఆల్ టికెట్ నెంబర్ ఇస్ నాట్ అలౌడ్. డూప్లికేట్ నేమ్స్ అలౌడ్. మీ క్లాస్లో చాలా మంది సాయిలు ఉండొచ్చు, చాలా మంది నాగార్జున ఉండొచ్చు, చాలా మంది లక్ష్మి ఉండొచ్చు, చాలా మంది రమాదేవులు ఉండొచ్చు. ఓకేనా? ఉండొచ్చు కదా. కానీ చాలా మంది ఒకే ఆల్ టికెట్ నెంబర్ ఉంటుందా? ఉండదు. సేమ్ ఆల్ టికెట్ నెంబర్ ఉండదు. సో ఆల్ టికెట్ నెంబర్, ఎంప్లాయ్ ఐడి ఇలాంటి క్రియేట్ చేయాలంటే ఏం ఉపయోగించుకోవాలి మనం ఇక్కడ? సెట్స్. ఇప్పుడు వాట్ ఈస్ ద లెంత్? ద లెంత్ ఈజ్ ఓన్లీ ఫర్ ద 2. అబ్జర్వ్ చేసుకోండి. ఏమైందా క్లియర్గా? అన్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని 12. లిస్ట్ అన్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని 12. సెట్ అన్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని 2. వై? బికాస్ it does not allow the duplicate elements. అమ్మా లెంత్ ఆర్డర్లో ఎందుకు వచ్చింది? ఆర్డర్ గురించి కాదు ఇక్కడ అన్నా. నేను మాట్లాడవుట్, నువ్వు మాట్లాడవుట్ అన్న. నేను మాట్లాడేది లెంత్ గురించి. సెట్ ఈజ్ ఆర్డర్ ఉండదుగా, అన్ఆర్డర్డ్. వచ్చినా బై మిస్టేక్ రావడం తప్పితే ఫ్లోలో రావడం. మీరు కూర్చున్నారు, మీరు క్లాసులో, ఓకే, మీరందరూ కమిట్మెంట్ అయ్యి అందరం ఆర్డర్లో కూర్చుందాం అనుకుంటే వేరు. బట్ క్లాస్ రూమ్ ఎట్టి పరిస్థితుల్లో ఆర్డర్ కాదు. సినిమా హాల్ పక్కా ఆర్డర్. సినిమా టికెట్ తెచ్చుకోకపోవడం ఆర్డర్, అవునా కదా? ఎగ్జామ్ హాల్ ఇస్ పక్కా ఆర్డర్. బట్ క్లాస్ రూమ్ అన్ఆర్డర్. నా దృష్టిలో అన్ఆర్డర్ క్లాస్ రూమ్. మీరందరూ కమిట్మెంట్కి వచ్చి అరే భయ్ మన సీట్లు మారుతురా, రోజు ఒకే సీట్లో కూర్చున్నారంటే దాన్ని మనం ఏం చేయాలి? అప్పుడు కూడా ఆర్డర్ అయింది. బట్ మీలో కమిట్మెంట్ ఉండాలి కదా. ఇక్కడ మాత్రం దిస్ ఈజ్ అన్ఆర్డర్. పక్కన వచ్చినా, దూరంగా వచ్చినా, ఎక్కడొచ్చినా మీకు అనవసరం అబ్బా. ఎలా వచ్చాయో మీకు అనవసరం. ఇప్పుడు మనం మాట్లాడేది డూప్లికేట్ ఎలిమెంట్స్ గురించి. టాపిక్ డైవర్ట్ అవ్వకండి. డూప్లికేట్ మళ్ళీ అన్ఆర్డర్డ్ అయిపోయింది. పైన 5 పాయింట్లు చెప్పిన అన్ఆర్డర్డ్. ఇంకెందుకు 5 పాయింట్లు? ఓకే, 7వ పాయింట్ నడుస్తుంది. 7వ పాయింట్లో మన కాన్సెప్ట్ దేని మీద?
ఒక పాయింట్ ఒకదాని మీద కాన్సన్ట్రేషన్. ఇప్పుడు దీని మీదనే ఈ రెండు అలా ఉంచే అసలు అవసరం లేదు. ఈ రెండు లెంత్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఇక్కడ 1 2 and 3. It is unordered. It is unordered collection of elements. Duplicate elements are not allowed. There is no indexing. There is no indexing. S equal to okay S of 0 అంత ఎందుకు S is list. ఇప్పుడు S equal to S of 0 set object is not subscriptable. Okay, type error. S of 0 is not allowed. What is S of 0? What is S of 0? 0 represents index number. సార్ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఉంది కదా సార్, ఇది లిస్టా? కాదు కాదు. కాబట్టి దీన్ని ఏమంటున్నా ఇప్పుడు ఈ 0 రిప్రజెంట్స్. అదే ఒకవేళ S of 9 పెట్టా ఏమైంది? సెట్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ సబ్స్క్రిప్టబుల్ మీన్స్ సబ్ ఇండెక్స్. ఇండెక్సింగ్ దీంట్లో ఎక్కడ అలౌ చేయటం లేదు. ఇండెక్సింగ్ దీని లోపల లేదు. ఎప్పుడైతే నీకు ఇండెక్సింగ్ లేదో ఇండివిజువల్ ఎలిమెంట్ మార్చలేవు. ఇండివిజువల్ ఎలిమెంట్ మార్చలేము కాబట్టి ద సెట్ ఈస్ మారిస్తే ఏంటది? మారిస్తే దాన్ని ఏమంటారు? వాల్యూ మారిస్తే ఏమవుతుంది? వాల్యూ మార్చకపోతే ఏమవుతుంది? అర్థమైందా? మార్చలేము ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని. వీ కెనాట్ చేంజ్ ద ఇండివిజువల్ ఎలిమెంట్. S of 0 ఉంటేనే కదా నీ దగ్గర. S equal to 11 22 33 44 55 ఉంటే ఇది ఒరిజినల్ S అయితే S of 0లో 99 పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ ద మ్యూటబుల్. ఇట్ ఈస్ కాల్డ్ మ్యూటబుల్. S of 0 ఎంత వాల్యూ మార్చాను? 11 ప్లేస్ ఎంత వాల్యూ పెట్టాను? ఇక్కడ 99 మార్చుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ మ్యూటబుల్. మార్చుకున్నాం కాబట్టి దాన్ని ఏమంటున్నాం ఇక్కడ? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మ్యూటబుల్. ఇట్ ఈస్ ద మ్యూటబుల్. ఇప్పుడు అదే మరి S equal to the same S equal to ఇప్పుడు S of 0 equal to 99 చేసా వాల్యూ మార్చగలమా? మన ఇక్కడ మార్చలేం. బట్ ఇట్ డస్ నాట్ సపోర్ట్ ద సెట్ ఆబ్జెక్ట్, డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. దట్ ఈస్ సెట్ ఈస్ ఇమ్యూటబుల్. S of 0లో నువ్వు 99 పెట్టలేవు. ఇక్కడ పెట్టలేవు కాబట్టి డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అంటే ఈక్వల్ టు అసలు ఇక్కడ నేను సపోర్ట్ చెయ్యను. వీఆర్ నాట్ సపోర్టింగ్ ద ఈక్వల్ టు వాల్యూ. క్లియర్ ఆర్ నాట్? డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. ఓకేనా? ఏమంటున్నాను దీంట్లో? హౌ టు క్రియేట్ ఏ ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజింగ్ సెట్ ఫంక్షన్ ఓన్లీ. కర్లీ బ్రాసెస్ పనికి రావు. తర్వాత సెట్ ఎలిమెంట్స్ కర్లీ బ్రాసెస్ యూజింగ్ రేంజ్ ఫంక్షన్. హోమోజీనియస్ హెట్రోజీనియస్ డస్ నాట్ సపోర్ట్ ద డూప్లికేట్ వాల్యూస్. ఏమైనా డౌట్ ఉన్నాయి ఇంతవరకు? అందరికి క్లియర్గా ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇండెక్సింగ్ లేదు, స్లైసింగ్ లేదు సార్. ఇప్పుడు మనం ఇన్పుట్ తీసుకోవాలి సార్. సెట్లోకి ఇన్పుట్ ఇవ్వాలి, లిస్ట్లోకి ఇన్పుట్ ఇవ్వాలి, సెట్లోకి ఇన్పుట్ ఇవ్వాలి. ఎలా ఇస్తాం? A ఈక్వల్ టు 11 22 33 44 55 అని పెట్టాం. ఇది ప్రింట్ ఆఫ్ ఏ. ప్రింట్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఏ. ఏలోకి వాల్యూ పంపించా, ఇలా ఇచ్చా. ఇలా వాల్యూ పంపించే దీని ఏమంటారు మీరు? స్టాటిక్ ఇనీషియలైజేషన్. ఇట్ ఈస్ కాల్డ్ ద స్టాటిక్ ఇనీషియలైజేషన్. అంటే ఏంది? టు అసైన్ ద వాల్యూ ఇంటూ ఏ వేరియబుల్. వచ్చాయింది అందరికి కొద్దిగా పెన్ను పెట్టి రాసుకున్నాం. ఎక్కడ ఏముండదు కదా. ఎంజాయ్ చేస్తున్నారా? రైట్, కానీ చేయండి, బాగా చేయండి. ఓకేనా? స్టాటిక్ ఇనీషియలైజేషన్ అంటే ఏంది? మన వాల్యూ అసైన్ చేయటం. ఇక్కడ అసైన్ చేయటం. దేనికి అసైన్ చేయాలి? ఏలోకి వాల్యూ పంపించాలి. ఇప్పుడు దీన్ని ఏమన్నావు? స్టాటిక్. ఇది లిస్ట్. ఇది ఇలా డైరెక్ట్ పంపించా. ఇలా వద్దండి, ఐ వాంట్ టు సెండ్ ద డైనమిక్ ఇనీషియలైజ్. ఒకవేళ ఇంటీజర్ పంపించాలంటే అప్పుడు నువ్వేం చేస్తావు? ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్ అంటే వాల్యూ వెళ్ళిపోతాం. అది ఏ టైప్? ఇప్పుడు అది మనకి ఇంటీజర్ టైప్. ఏ టైప్ మనకి? అది ఇంటీజర్ టైప్. ఒకవేళ ఫ్లోట్ టైప్ పోవాలంటే ఏం చేస్తాం? ఫ్లోట్. ఓకేనా? ఒకవేళ స్ట్రింగ్ టైప్ పోవాలంటే ఏ ఉండదు ముందు, ఎంటర్ ఎనీ స్ట్రింగ్. ఇప్పుడు ఏమంటున్నావు? డైనమిక్ గా లిస్ట్ పంపించాలి. ఎంటర్ లిస్ట్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ లిస్ట్ ఎలిమెంట్స్ అన్ని పోయి దేంట్లో ఉంటాయండి? ఏలో. లిస్ట్ ఎలిమెంట్స్ అన్ని పోయి దేంట్లో ఉంటాయి? ఏలో. బట్ ఇట్ ఈజ్ లిస్ట్ కావాలంటే ఎవాల్యుయేట్ ఫంక్షన్. ఎవాల్యుయేట్ ద EVAL ఎవాల్ ఫంక్షన్. EVAL ఏం చేస్తారు చూడండి. ఎవాల్యుయేట్
నేను కొన్ని ఎలిమెంట్స్ ఇస్తున్నా, ఎంటర్ ద లిస్ట్ ఎలిమెంట్స్, మనమే స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వాలి, మనమే ఇవ్వాలి. నౌ ఆ వాల్యూస్ అని వెళ్ళిపోయి దేంట్లో ఉన్నాయి? ఇప్పుడు నువ్వు ఇలా స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి రాస్తే అది ఏమైంది? లిస్ట్. ఒకవేళ దీన్ని మళ్ళీ రన్ చేస్తాను చూడండి, ఏ బ్రాకెట్ ఇవ్వకుండా రాస్తున్నా, ఇప్పుడు ఏమైంది మనకి అది? ఓకే రైట్. ఒకవేళ నేను ఇప్పుడు ఒక కర్లీ బ్రాకెట్స్ ఇచ్చి రాశాను, ఏమైంది? టు ఎంటర్ ద రన్ టైమ్. ఓకే, టు ఎంటర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంది? ఓకే, టు క్రియేట్ ఏ లిస్ట్, టు క్రియేట్ ఏ సెట్ at runtime using evaluate function, using AVAL. Okay, EVAL function, using EVAL function. ఏమంటున్నా ఇక్కడ? ఎంటర్ సెట్ ఎలిమెంట్స్. ఎలా ఎంటర్ చేసుకోవాలో చూసుకోండి. రన్ టైంలో ఇక్కడేమో డైరెక్ట్గా ఇచ్చాం, ఇలా ఇవ్వద్దు నాకు, రన్ టైంలో కావాలంటే ఏం చేయాలి? సెట్ ఎన్ని అయినా ఇచ్చుకోండి, కర్లీ బ్రాకెట్స్. ఓకే, ఇట్ ఈస్ సెట్, అంతేనా? ఇట్ ఈస్ సెట్, సెట్ ఉంది, బట్ దాంట్లో ఎలిమెంట్స్ ఏ టైప్ ఉన్నాయి? ఇప్పుడు స్ట్రింగ్ టైప్. సెట్ ఉంది, స్ట్రింగ్ టైప్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యూజింగ్ సెట్ ఎట్ రన్ టైమ్ టు క్రియేట్ ఎ సెట్ ఎలిమెంట్స్ ఎట్ రన్ టైమ్. ఇంతవరకు 8 ఎగ్జామ్ అందరూ పర్ఫెక్ట్. నెక్స్ట్, సెట్ లో 2 రకాల ఫంక్షన్స్ ఉన్నాయండి. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటారు. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ ఇన్ సెట్స్. మెథడ్స్ ఇన్ సెట్స్. వన్ ఈజ్ అన్నిట్లాగానే లెంత్ ఉంటుంది, అన్నిట్లాగానే మ్యాక్సిమం ఉంటుంది, అన్నిట్లాగానే మినిమం ఉంటుంది, అన్నిట్లాగానే సమ్ ఉంటుంది. ఓకేనా? ఇవి కాక కొన్ని యాడ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, అపెండ్ కాదు ఇక్కడ, యాడ్ అండ్ అప్డేట్ అనే ఫంక్షన్ ఉంటుంది, అండ్ 7th వన్ ఇస్ పాప్ అనే ఫంక్షన్ ఉంటుంది, 8th వన్ ఫర్ రిమూవ్ అనే ఫంక్షన్ ఉంటుంది, 9th వన్ క్లియర్ అనే ఫంక్షన్ ఉంటుంది, 10th వన్ ఇస్ కాపీ ఫంక్షన్. వీటిని ఏమంటారు అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ ఇన్ సెట్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ యూజింగ్ సెట్స్. ఇవి కాక మీకు సెట్ అనగానే గుర్తొచ్చే కొన్ని ఉంటాయి. ఇంకా వాటిని ఏమంటారంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇన్ సెట్స్. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటాయా ఉండవా మీ దగ్గర? సెట్ యూనియన్ ఫంక్షన్, యూనియన్ ఫంక్షన్, సెట్ ఓకే ఇంటర్సెక్షన్ ఫంక్షన్. మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్, వాట్ ఈస్ యూనియన్, వాట్ ఈస్ ఇంటర్సెక్షన్ చదువుకోనాడు వచ్చినప్పుడు. సెట్ డిఫరెన్స్ ఫంక్షన్, అండ్ 4th వన్ సెట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఫంక్షన్. విన్నారు ఎప్పుడన్నా? విన్నారు ఈ టెర్మినాలజీ? వినాలి చిన్నప్పుడు 5th క్లాస్, 6th క్లాస్, 8th క్లాస్ మ్యాథ్స్లో ఉంటాయి అనుకుంటా నేను. నాకు తెలిసి 8th క్లాస్ మ్యాథమెటిక్స్ సెట్స్ ఉంటాయి. ఓకే, ఈజ్ సబ్సెట్ ఫంక్షన్. ఓకే, 9th వన్ ఈజ్ సూపర్ సెట్ ఫంక్షన్, అండ్ 7th వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈజ్ డిస్జాయింట్ ఫంక్షన్. డిస్జాయింట్ కొన్ని ఉంటాయి కానీ, బట్ దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అండి. యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్, ఈ సబ్సెట్, ఈ సూపర్ సెట్, అండ్ ఈజ్ డిస్జాయింట్. క్లియర్ ఆర్ నాట్? ఇవేమో 10 ఏమో నార్మల్ ఫంక్షన్స్. ఇంకొకటి ఉంది ఇక్కడ మిస్ అయింది, డిస్కార్డ్ ఫంక్షన్. ఇవి 11 రావాలా, అవి 7. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఇక్కడ కొన్ని ఉంటాయండి. ఇవన్నీ యాడ్, అప్డేట్, పాప్, రిమూవ్ అండ్ క్లియర్. సేమ్ ఎలా సార్ ఇవన్నీ? మనం ఆల్రెడీ సేమ్ లెంత్, మ్యాక్స్, మిన్ రాసుకున్నామా లేదా? నేను టుపుల్స్లో ఉన్నాయా లేవా? ఇవన్నీ నా క్లాస్లో ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ ద టుపుల్. ఓకేనా? length. This function returns number of elements present in a. This function returns the highest value in a set. This function returns lowest value in a set. This function returns sum of set element. It is called as a set. ఏమని కాల్ దీన్ని మనం ఇక్కడ? S equal to ఏదో ఒక పేరు మన ఇష్టం. ఏ టైప్ ఇప్పుడు ఇది? సెట్ ఆ టుపులా? నౌ ఇట్ ఈజ్ సెట్. ఇలా ఇచ్చుకుంటేనే సెట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని, లోయెస్ట్ వాల్యూ ఎంత, హైయెస్ట్ వాల్యూ ఎంత? 6 హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ, సమ్. దీన్ని కొంచెం ఇలా రాద్దాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ,
number of elements in a given set equal to highest value in a given set equal to lowest value in a given set equal to sum of set elements. రాయకూడదా? అలా రాసాము ఇలా రాసాము. ఏది బాగుందో చూసుకోండి, ఏది బాగుంటే అది ఫాలో అవ్వండి. ఆ అవుట్పుట్ బాగుందా, ఈ అవుట్పుట్ బాగుందా? దాకనే ఈజీగా ఉంది. ఇప్పుడు ఒక ఇబ్బంది ఉందంటారా? ఇబ్బంది ఉన్నా ఇదే బాగుంటుంది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6, హైయెస్ట్ వాల్యూ 44, లోయెస్ట్ వాల్యూ 2 అండ్ సమ్ ఆఫ్ సెట్ ఎలిమెంట్స్. క్లియర్ ఆర్ నాట్ ఇంతవరకు అందరికి? ఓకేనా? అర్థమైందా? వీటిని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అవుతే వెరీ వెరీ హ్యాపీ. యూ కంటిన్యూ ఫర్ టుమారో ఏం చెప్పుకోవాలి? ఈ ఫంక్షన్స్ అండ్ ఈ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ గో టు ద డిక్షనరీ డేటా స్ట్రక్చర్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? నెక్స్ట్ అక్కడికి డిక్షనరీ. బాయ్ అండి, థ్యాంక్ యూ.